అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నా వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అనమాట. సో నేను కట్టుకున్న శారీ కూడా వచ్చేసి మీషోలో శారీయే. సో ఇలా ఈ బార్డర్తో అయిందనమాట. డిఫరెంట్ బార్డర్ శారీస్ అయితే నేను ప్రీవియస్గా చూపించాను. ఈ శారీ కూడా నేను క్లియర్గా చూపించాను. దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా కంప్లీట్ బ్లాక్ వచ్చేసి మంచి బార్డర్ అంతా వచ్చింది. అలా స్టిచ్ చేసుకుంటే కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. జస్ట్ నా దగ్గర ఉన్న బ్లాక్ ఇట్లా బోట్ నెక్తో ఉన్న బ్లౌజ్తో అయితే నేను పేరప్ చేశాను. అండ్ ఈ బ్యూటిఫుల్ లాకెట్తో అయితే పేరప్ చేశాను. ఇది సిల్వర్ కాపీ అనమాట. సూపర్ ఉంది. సో దీని గురించి డీటెయిల్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. సో అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే స్టడ్స్ అయితే వచ్చేసి మీషోలో తీసుకున్న ఒక నెక్ పీస్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను సైడ్ పేజ్ ఇచ్చేస్తాను ఇది ఏ నెక్ పీస్ అనేసి. సో సూపర్ ఉంది. సింపుల్గా కట్టుకోవడానికి చాలా క్లాసీగా ఉందన్నమాట శారీ అయితే. సో ఈ లాకెట్ కూడా మాత్రం అవసరం అంటే అవసరం. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న లాకెట్ అనమాట. సో సిల్వర్లో గోల్డ్లో అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది. సో నేను కూడా అయితే తీసేసుకున్నాను. చాలా బాగుంది. ఇఫ్ ఎనీవన్ వాంట్ ద డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో అయితే పింక్ చేయండి. అండ్ నేను మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అనమాట. సో బార్డర్ శారీస్ కొత్తగా వచ్చిన శారీస్ అంటున్నారు. సో ఈ శారీ కూడా కొత్తగానే చూసాను. ప్రీవియస్గా నేను గోల్డ్ శారీ అంటే ఇదిగోండి, ప్రీవియస్గా గోల్డ్ శారీ అనేది నేను ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ ఈ గోల్డ్ శారీ ఇలా చూపించాను కదా. గోల్డ్ శారీ వచ్చేసి మనకి క్రీమ్ బార్డర్ బాగా ట్రెండ్ అయింది. ఒకటి నేను చూపించిన ఈ డిజైన్తో వస్తుంది. ఇలా మొత్తం ఇట్లా జెరీతోటి ఫ్లవర్స్, జనరల్గా పట్టు శారీస్లో ఎలా అయితే వస్తుందో ఆ ప్యాటర్న్ అనమాట. ఇలా అయితే వచ్చింది. అండ్ ఇది కాక మనకి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది ఇది ఈ ప్యాటర్న్ అనమాట. ఇదిగోండి ఇలా చెక్స్ లాగా, అంటే జెరీ అనేది కూడా ఈ ప్యాటర్న్లో వచ్చింది. సో దీంట్లో 3 కలర్స్. ఇది నాట్ ఓన్లీ మీషో అండి, బయట కూడా ట్రెండ్లో ఉంది. బయట మనకి సమ్ 1300 కలర్ సెల్ చేస్తున్నారు. మీషోలో మనకి 900 చేంజ్ అలా వస్తుంది శారీ అయితే. సో ఈ కలర్ అయితే తీసుకున్నా, సంథింగ్ రోజ్ గోల్డ్. ఒకటి గోల్డ్లో అయితే ట్రై చేశా కదా, దీంట్లో గోల్డ్ లుక్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. సో నేను రోజ్ గోల్డ్ విత్ ఇలా లైట్ పింక్ బార్డర్ వచ్చింది, గ్రే మిక్స్డ్ పింక్ బార్డర్ అయితే ఇలా కంచి స్టైల్ బార్డర్ వచ్చింది. సో ఈ శారీకి ఆ శారీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది వచ్చేసి కాస్త గట్టిగా ఉంది, స్టిఫ్గా ఉంది జెరీ అనేది. అంటే వీవింగే చూడండి ఇలా ఒక గోల్డ్ జెరీ వీవింగ్ తోటి ఇలా గట్టిగా ఉంది. ఇది వచ్చేసి ఎలా అంటే పట్టు శారీస్లో ఇలా మొత్తం అంటే వీవింగ్ అలా వస్తుంది కానీ అంత గట్టిగా ఉండొచ్చు సారా, ఆ ప్యాటర్న్లో వచ్చింది ఫ్లవర్స్ ప్యాటర్న్ అట్లా. ఓకే, సో ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. దీనిలో 3 కలర్స్ ఉన్నాయి. బ్లూ షేడ్ ఒకటి, అంటే రామా బ్లూ షేడ్. ఇది వచ్చేసి కొంచెము పింక్ మిక్స్డ్ గోల్డ్ ఒకటి. బార్డర్ కూడా అసలు చాలా బాగుంది, యూనిక్ కలర్ కాంబినేషన్ ఇదైతే. అండ్ రెగ్యులర్గా గోల్డ్ అండ్ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఒకటి ఉంది. ఈ కాంబినేషన్లో కూడా ఈ ప్యాటర్న్లో శారీ అవుతుంది, అది బాగా రన్ అవుతుంది అనమాట. సో అదే ప్యాటర్న్లో ఎప్పుడు రెగ్యులర్ కలర్ కాకుండా ఈ కలర్ ట్రై చేద్దామని ట్రై చేసా. కొంచెం అంటే మనం ఇలా ప్రెస్ చేసి కట్టుకోవాల్సిందే ఈ శారీ అయితే. సో శారీ అంతా కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇది వచ్చేసి పళ్ళు. ఇక్కడ మీకు తెలుస్తుందా టిష్యూ ప్లెయిన్గా, ఇక్కడ ఇదిగోండి ఈ ప్లెయిన్గా ఇక్కడ టిష్యూ ఈ ప్యాటర్న్లో ఉంటుంది శారీ. ఇదిగోండి రోజ్ గోల్డ్ టైప్లో ఈ పింకిష్, ఓకే నా నెయిల్ పాలిష్ షేడ్ అనమాట ఇలా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది. దీంట్లో కూడా బ్లౌజ్ సేమ్ మనకి దాంట్లో ఎలా అయితే గోల్డ్ బ్లౌజ్ వస్తుందో అదే ప్యాటర్న్లో బ్లౌజ్ ఇలా అయితే వస్తుంది చూడండి, గోల్డ్ కలర్ బ్లౌజ్. ఇదిగోండి శారీ అంతా కూడా మనకి ఇట్లా గోల్డెన్ టిష్యూ లాగా అయితే మెరుస్తుంది. ఈ ప్యాటర్న్ అయితే వచ్చింది. డిఫరెంట్గా చూడండి, లేటెస్ట్గా తీపిచ్చారు. దీనిలో 3 కలర్స్ అయితే ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇది మీషోలో అవైలబుల్ ఉంది. ఈ వీవింగ్ ఆ వీవింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. ఇక్కడ ఇంకా మీరు వీవింగ్ ఎక్కువగా చూడొచ్చు. తట్టుకునేది అంటే ఏం లేదు, ఇదిగోండి తట్టుకోవడం అంటూ ఏం లేదు. ఓకే, మనకి ఇలా కోటా స్టైల్లో కనిపిస్తుంది, చెక్స్గా కోటా స్టైల్లో కనిపిస్తుంది. బట్ శారీ కంప్లీట్గా సన్న లైట్ పింకిష్ షేడ్ టిష్యూ మిక్స్డ్ ఆ గోల్డ్ జెరీ వీవింగ్తో వస్తుంది అనమాట. అండ్ బార్డర్ అయితే యూనిక్గా ఉంది, కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్గా ఉంది. సో డెఫినెట్గా ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ట్రై చేయొచ్చు ఇలా యూనిక్ శారీస్ కట్టుకోవాలి అనిపిస్తే. కాకపోతే కాస్త ప్రెస్ చేసి కట్టుకోవాలి డెఫినెట్గా. ఇదిగోండి, సో ఎండ్ పార్ట్లో అసలు ప్లెయిన్ క్లాత్ లేదు చూడండి, ఎండ్ పార్ట్లో ప్లెయిన్ క్లాత్ లేదు శారీ అంతా కూడా. సో ఆల్మోస్ట్ శారీ అంతా ముందే ఓపెన్ చేస్తున్నా. ఇది పళ్ళు ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. శారీ స్టెప్స్ పెట్టుకోవడానికి వస్తుందా అంటే మనకి ఇక్కడ స్టెప్స్ పెట్టుకునే దాన్ని బట్టి కింద కుచ్చులు వచ్చేది లేదు తెలిసిపోతుంది. కొంచెం కుచ్చులు అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. సింగిల్ పళ్ళు వేసుకున్నామంటే మాత్రం ఇంకా అదిపోతుంది. సింగిల్ పళ్ళులా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, దిస్ ఈస్ ద శారీ ఉంటుందండి. ఈ ఎల్లో శారీ బార్డర్ వచ్చేసి మన ట్రెడిషనల్ పట్టు శారీస్లో ప్యాటర్న్లో ఉంటుంది.
ఇది ఇది అంటే ఇప్పుడు గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ ట్రెండ్ కదా అనేసి అయితే నేను ఫస్ట్ ఇది తీసుకున్నా. నాకు ఇలా వచ్చింది సేమ్ శారీ, డిఫరెంట్ పేజ్లో తీసుకుంటే ఈ ప్యాటర్న్లో వచ్చింది నాకు మధ్యలో అంతా. అండ్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ శారీ అయితే చాలా బాగుందని చెప్తాను. అదే సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి ప్లాజో సెట్. సో అక్క డ్రెస్సెస్ ఎక్కువగా చూపిస్తున్నారు, శారీస్ ఎక్కువగా చూపించట్లేదు అని అంటే, శారీస్ అన్నీ కూడా బాగా అంటే చాలా రోజుల నుంచి ఉన్న ఒకటే టైప్ ఆఫ్ ట్రెండ్ కనిపిస్తున్నాయి. కొత్తగా కనిపిస్తే తీసుకుందాం అనుకుంటున్నా. కానీ డ్రెస్సెస్ మాత్రం ఇవి కొత్తగా వచ్చాయి అండ్ చాలా క్వాలిటీ వస్తున్నాయి. సో క్వాలిటీ వచ్చినవి చూపిస్తే ఏంటి అంటే మీరు ఎట్లాగో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆఫ్టర్ వాష్ మంచిగా ఉందా, ఆఫ్టర్ యూజ్ ఎలా ఉంది, కొన్నిసార్లు యూజ్ చేసిన తర్వాత ఆ లుక్ ఉందా, ఇవి అడుగుతారు కదా. సో అందుకే అవి ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. అవును లుక్ మెయింటైన్ అవుతుందా లేదా, లుక్ మెయింటైన్ అవుతుందా అంటే మాత్రం డెఫినెట్గా అలాంటి డ్రెస్సెస్ నాకు మంచిగా అనిపిస్తున్నాయి. సో యూజ్ చేశా కాబట్టి బాగా అనిపించి ఎక్కువ డ్రెస్సెస్వి వీడియోస్ చేస్తున్నా. సో చూడండి ఈ డ్రెస్ వచ్చేసి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉంది. 600 చేంజ్, ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే 600 చేంజ్లో వచ్చేస్తుంది, లేదా 700 చేంజ్లో వస్తుంది. మొత్తం కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా మంచిగా మనకు చందేరి సిల్క్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట, పట్టు సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అండ్ ఇదిగోండి హ్యాండ్కి ఇలా లేస్ అయితే వచ్చింది. మనకి స్ట్రైట్ కట్ కుర్తీ, ఇది స్ట్రైట్ కట్ కుర్తీ, మళ్ళీ ఫుల్ లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది, కింద వరకు లైనింగ్ క్లాత్ వచ్చింది. ఈ లైనింగ్ క్లాత్ కూడా బాగా వచ్చింది. క్వాలిటీ ఆఫ్ ద డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఈ ఫ్రంట్లో మనకి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది, బ్యాక్ ఏం వర్క్ ఉండదు. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి కూడా మొత్తం ఇలా వర్క్తో అయితే దుపట్టా వచ్చింది. ఇది ఎల్లో అండి, ఇది మస్టర్డ్ ఎల్లో, అందుకే ఎల్లోగా దుపట్టా ఇచ్చారు. అండ్ ఇదిగోండి దుపట్టాకి అంతా కూడా ఇలా కర్వీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సింగిల్గా వేసుకుంటే దుపట్టా చాలా బాగుంటుంది. అండ్ బాటమ్కి కూడా చూడండి ఇలా లేస్ అయితే వచ్చింది. ప్లాజో ప్యాంట్ వచ్చింది, చూడండి ప్లాజో ప్యాంట్ వచ్చింది. ఈ ప్యాంట్స్ ఇప్పుడు అసలు అంటే చాలా కంఫర్ట్ తోటి ఉన్నాయి, ఆఫ్టర్ వాష్ కూడా వేసుకోవడానికి వస్తున్నాయి. కొన్ని ఏమవుతాయంటే చినిగిపోతాయి అనమాట ఈ పార్ట్లో. సో అలాంటివి కొంచెం నేను చెప్పాలి అన్నా నాకు ఫార్మల్గా ఇట్లా డ్రెస్ మొత్తం కంటే ఈ డ్రెస్సెస్లో ప్యాంట్స్ కానీ, ఈ డ్రెస్సెస్ కుర్తాస్ కానీ, ఫిట్టింగ్స్ కానీ కొందరికి ఏంటి నడుము దగ్గర కొంచెం టైట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం తీసుకునే డ్రెస్సెస్లో. కానీ ఈ డ్రెస్సెస్ అలా లేవన్నమాట, మంచి కన్వీనియంట్గా ఉంటున్నాయి. సో నేను ప్రిఫర్ చేశాను కాబట్టి నేను షేర్ చేస్తున్నా. ఇది కూడా చాలా బాగా వచ్చింది డ్రెస్. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ తీసుకోవచ్చు. మిక్స్డ్ కాటన్ అనమాట, రేయాన్ మిక్స్డ్ కాటన్. ఈ బాటమ్స్ ఎక్కువగా హెల్ప్ అవ్వవు అనిపిస్తుంది నాకు, ఈ బాటమ్స్ ఎక్కువగా వాడను. ఇలా సిల్క్తో వచ్చినవి ఏంటి అంటే లోపల లైనింగ్ క్లాత్ వస్తుంది అండ్ ఇది ఇనఫ్ క్లాత్ వస్తుంది. ఇలా రేయాన్ బాటమ్స్ ఉంటున్నాయా, ఇవి పెద్దగా రావట్లేదు అనిపిస్తుంది. సో నాకు వచ్చినట్టు చెప్తా. కాకపోతే ఈ టాప్ వచ్చేసి మంచిగా ఉంటుంది అనమాట, ఆఫ్టర్ వాష్ షింక్ అవ్వలేదు, కలర్ పోలేదు, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకునేలా ఉంది. స్టార్చ్ వేసినా కూడా స్టార్చ్ చేసి ఐరన్ చేస్తే మంచిగా స్టార్చ్ కూడా పడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎల్లే తీసుకున్నా, కాస్త పెద్దగా అనిపిస్తుంది బట్ ఓకే. చూడండి ఈ కలర్ కాంబినేషన్ కానీ, ఈ కలర్స్ కానీ ఏవి పోయింది లేదు, కన్వీనియంట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ మళ్ళీ రఫ్ అండ్ టఫ్ థిక్గా లేదనమాట, లైనింగ్ క్లాత్లు వచ్చి అలా ఉబ్బరంగా అని ఫీలింగ్ అయితే కలగదు ఇది వేసుకున్నప్పుడు. సో చూడండి లైనింగ్ క్లాత్ లేదు, బట్ ఆఫ్టర్ వాష్ ఏమవుతుందంటే ఈ క్లాత్ థిక్ అయిపోతుంది. సో దీనికి లైనింగ్ క్లాత్ లేకపోయినా కూడా బాగుంటుంది అనమాట. సో బాటమ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇది కూడా ప్లాజో ప్యాంట్ వచ్చింది. అంటే ఈ ప్యాంట్స్ ఏమైపోతాయంటే కొంచెం హైట్ కానీ ఇది లైట్ స్లైట్ షింక్ ఏదైతే క్లాత్ థిక్ అవుతుందో అప్పుడు కొంచెం టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఈ ప్యాంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయను. కాకపోతే కొంచెం సన్న పర్సనాలిటీస్ వాళ్ళు అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. మెయిన్గా టాప్ అయితే మాత్రం మోస్ట్ రికమెండెడ్ అనమాట. ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. తీసుకొని చూపిస్తుందంట. యాక్చువల్లీ ఇదిగోండి ఇలా మొత్తం శారీ అంతా యూస్ చేసి పెద్ద రౌండ్ వచ్చేలాగా అయితే ఒక అతుకు పడినా సరే రౌండ్ పెద్దగా రావాలనేసి అలా అయితే ఆలోచించామన్నమాట. సో చూడండి కంప్లీట్గా ఇది సింపుల్గా ఆర్గన్జా క్లాత్ తీసుకున్నాం. బికాస్ ఎల్లో ఏంటంటే మనకి కింద ఈ ఫ్యాబ్రిక్ అనేది వాటర్ పడినా ఏం అవ్వదు. అండ్ ఆ ఎల్లో కూడా చాలా బ్రైట్గా పడుతుంది ఫొటోస్లో అనేసి. అండ్ ఇదే ఫ్యాబ్రిక్లో మనకి కంప్లీట్గా శారీ అంతా ఒకటే లైక్ మనకి మొత్తం 5.5 meters అట్లా వస్తుందన్నమాట. సో మొత్తం కూడా ఇట్లా 6 meters రావాలి, 5.5 కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అంతే. అండ్ బ్లౌజ్ చూపించి ఇలా పట్టుకో తిప్పు. సో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో మంచిగా ఎగ్జాక్ట్ కలర్
లైనింగ్ వేప్ ఇచ్చేసేసి ఇదిగోండి వన్ సైడ్ వచ్చేసి జస్ట్ ఇలా లైన్ వచ్చి ఇక్కడ చిన్న బో అనమాట. అండ్ ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ వైర్ పీకో లాగా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇలా మంచిగా హ్యాండ్స్ అనేవి అప్పుడు ఇట్లా ఇట్లా నించుంటాయి అనమాట. కింద అంబ్రెల్లా జస్ట్ సింపుల్గా బ్లౌజ్. వాటర్ పడినా ఏం అవ్వదు, అంతేం నలిగిపోదు. చూడండి వేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. జస్ట్ బ్యాక్ ఇట్లా బటన్స్ అంతే సింపుల్గా. ఇది హల్దీ అవుట్ఫిట్ అనమాట. చూడండి హల్దీది వీడియో అయితే టీజర్ అయితే రిలీజ్ చేశాను కదా, దాంట్లో చూడొచ్చు మీరు క్లియర్గా. పాప లెహంగా, దిస్ ఈజ్ ద లెహంగా అనమాట. ఎవరైతే అడిగారో ఈ మీషో రిలేటెడ్ నేను శారీ రిలేటెడ్ పేజ్ అయితే స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, లింక్ కూడా ఇచ్చేస్తాను. లింక్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. శారీ అయితే ఈ శారీ ఆల్వేస్ సూపర్బ్ అనమాట. దీని పేజ్ అయితే ఇచ్చేస్తాను, లింక్స్ ఇచ్చేస్తాను, కంప్లీట్ మీషో పేజ్ ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు అప్కమింగ్ వరలక్ష్మి పూజకి అలా ఇలా బార్డర్స్తో వచ్చిన శారీస్ చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా మీకు ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.